మీరు ఇప్పుడు అన్ని దేశాలని తీసుకుంటే కూడా అండి ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోయారు. హ్మ్. యూత్ అనేది తగ్గిపోయింది. చైనా కూడా అది ఫేస్ చేస్తానే ఉంది. అవును. ఇప్పుడు చైనాలో కూడా యూత్ అనేవాళ్ళు తగ్గిపోయారు. అంటే ఆ ఇది మన దేశంలో రాకూడదు. ఆ కొరత హ్మ్. అనేది మన దేశానికి ఉండకూడదు. యూత్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటేనే దేశాభివృద్ధికి కొంచెం బావుంటదనేది. ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా ఒక జనరేషన్ పోయినాక ఇంకో జనరేషన్ రావాల్సిన అవసరం అయితే హ్మ్. ఉంటది. ఏ రంగంలో అయినా కూడా. అది ఒక రంగంలో తగ్గిపోతా, తగ్గిపోతా వస్తే ప్రతి రంగంలో అలా తగ్గుతా వచ్చింది రోజు. హ్మ్. మొత్తం అనేది సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోతుంటారు. యువత తగ్గిపోతది. ఇవన్నీ అది ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతది. హ్మ్. ఇప్పుడు మన దేశం ఈ రోజున ఇంత స్థిరంగా ఉండగలుగుతుందా అంటే జనాభా ఒకటే. అవును. మనం అన్ని దేశాలు రకరకాల స్థానాల్లో ఉంటే మనం జనాభాలో ఉంటాం. అది ఒక ఎసెట్‌గా అయింది మనకు. అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఈ రోజున కంపెనీలు పెట్టడానికి కానీ, రకరకాల వీటికి రావటానికి ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది మన దగ్గర ఎవరు కూడా ఏ స్టాఫ్ ఏ రకం వాళ్ళైనా కూడా దొరుకుతారు. హ్మ్. ఇప్పుడు కూడా ఏ దేశం వాళ్ళైనా కూడా మన ఇండియన్స్‌ని వీసాలు ఇచ్చి రప్పించుకోవటం కానివ్వండి, మంచి ఆపర్చునిటీలు ఇవ్వటం ఏంటంటే కష్టపడే తత్వం ఉంటది. మన ఇండియన్స్‌కి టైమ్ సెన్స్ ఉంటది.